ఓటీటీలోకి ఇవాళ మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100 మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఇవాళ సడన్ గా 100 మూవీ ఓటీటీలోకి రిలీజ్ అయింది. IMDb నుంచి 8.5 రేటింగ్ అందుకున్న ది 100 మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో తెలుగులోను విభిన్నమైన కంటెంట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఓ హత్య, దాని చుట్టూ నడిచే ఇన్వెస్టిగేషన్ ఈ క్రమంలో ఎదుటి వారిపై వచ్చే అనుమానాలతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అయితే వీటిని ఎంత పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే అవి అంతలా హిట్ అవుతాయి. గత నెల తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా ది 100. ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ప్రధాన పాత్ర పోషించాడు. మొగలి రేకులు తర్వాత ఆర్కే నాయుడు మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ గా నటించిన సినిమా ఇది. గత నెల జూలై 11న థియేటర్లో విడుదలైన ది 100 మూవీ పర్వాలేదనిపించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ అయినా రెగ్యులర్ స్టోరీ అని, అయితే ఎంగేజ్ చేసే సీన్స్ ఉన్నాయని రివ్యూలు వెల్లడించాయి. IMDb నుంచి 8.5 రేటింగ్ అందుకున్న ది 100 మూవీ బాక్సాజ్ వద్ద అంతగా కమర్షియల్ గా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ది 100 మాత్రం ఎవరు ఊహించని ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. అదే లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ఆగస్టు 29. అంటే ఇవాళ చడివి చప్పుడు లేకుండా లయన్స్ గేట్ ప్లే లో ది 100 ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్ లో అంతంత రెస్పాన్స్ తెచ్చుకున్న ది 100 ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.